పర్సన్కి అండర్ వాటర్ చాలా డెడ్ బాడీస్ కనబడతాయి. ఏంట్రా డెడ్ బాడీస్ ఏంట్రా, ఎవర్రా అదంతా అంటే అప్పుడు మన ప్రకాష్ రాజ్ గారు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు. ఆ బాడీల గురించి మీకు తెలియాలంటే మీకు ఇంకొక స్టోరీ తెలియాలి అని స్టార్ట్ చేస్తారు. ఓకే, హ్యాపీ. అదే అనుకుంటా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఓ హీరో ఇప్పుడు ఇంటర్వ్యూలో చంపిన బాడీస్ అవి అంటే నో 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 పార్ట్ 2లో చెప్తా అంటే సెకండ్ హాఫ్లో చెప్తా అంటాడు. సెకండ్ హాఫ్ అంతా అయిపోద్ది. అప్పుడు మళ్ళీ క్లైమాక్స్లో చంపాడు కదా ఆ బాడీసా అంటే నో 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 పార్ట్ 2లో చెప్తా అన్నారు. అది స్టోరీ టెల్లింగ్ అంటే, అది క్లిఫ్ హ్యాంగర్ అంటే, అది అసలు మనం సస్పెన్స్లో పెట్టడం అంటే బాహుబలా బొక్క. చెప్తున్నా కదా, చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్ రైటింగ్ అంటే ఇది. ఎలా అంటే ఆయనకి తెలుసు పార్ట్ 2 రాదు. బ్రో నేను మళ్ళీ వీడి కోసం నేను ఒక వీడియో చేయాల్సి వస్తుంది నిజంగా. అంటే నాకు తెలుసు బ్రో, నేను ఇంత వేస్ట్ నా కొడుకును నాకు తెలుసు. మరి వీడు నాకన్నా వేస్ట్ నా కొడుకు కంటే వేస్ట్ నా కొడుకుగా ఉన్నాడు బ్రో. నేను వీడిని తిట్టున్నాను మాత్రం మీరు తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే నేను చెప్పట్లేదు బ్రో దేవరాజ్ సినిమా ఒక బాహుబలి రేంజ్లో ఉంది అనేసి. కాకపోతే బాహుబలి అంత రేంజ్ దేవరాజ్ సినిమాకి ఉంది, ఇది మాత్రం నేను చెప్పగలను. అయితే మనోడు ఏమంటున్నాడు, పార్ట్ 2 లేదు, పార్ట్ 2 లేదు, అసలు బాహుబలినా బొక్క, పార్ట్ 2నే లేదు, దాన్ని ఊరికే ఇంకా తీయలేడు, ఊరికే చూపిస్తున్నారు అనేసి మనోడు చెప్తున్నాడు భయ్య. అంటే వీడు ఏమనుకొని చెప్తున్నాడంటే ఈ సినిమా పోతుంది బొక్క అని చెప్పేసి, ఇంకా పార్ట్ 2 తీయాల్సిన అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి ఆ సముద్రంలో ఆ కల్స్ని చూపించామని చెప్పేసి వీడైతే చెప్పడం అయితే జరుగుతుంది. నిజంగా నేను వీడిని ఒకటే అడుగుతున్నాను, ఒకవేళ నువ్వే డైరెక్టర్ అయినంటే నువ్వు ఏ రకంగా సస్పెన్స్ రాసుకుంటావో అది నీ చేతిలో ఉంటుంది. ఇంకా కొరటాల శివ గారు డైరెక్టర్ కాబట్టి ఆయన ఏ రకంగా రాసుకుంటాడో ఆయన చేతిలో ఉంది భయ్య. కానీ ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటాను, సినిమా బాగాలేదు అన్నారు కదా, అది ఒప్పుకుంటా. కానీ ఎందుకు బాగాలేదు అనే పాయింట్ని మాత్రం నేను ఒప్పుకోను. కానీ నేను ఆ పాయింట్ నేను చెప్తా చూడండి భయ్య. నాకు ఒక్కటే పాయింట్ వల్ల అక్కడ సినిమా డిసప్పాయింట్ అనే మాట అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఓకే అని కాదు భయ్య, నాకు సినిమా మొత్తం లాస్ట్ షార్క్ ఫైట్ వరకు అసలు గూస్ బంప్స్తో నాకు సినిమా చూశాను లిటరల్లీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ సినిమా చూస్తుంటే అసలు మైండ్ అయితే దొబ్బేసిందని చెప్పచ్చు, అసలు మింగేసిందని చెప్పచ్చు. అయితే నాకు ఎక్కడ నచ్చలేదు అంటే సినిమాని సడన్లీ ఆపినట్లు అనిపిస్తుంది పార్ట్ 2 కోసము. ఓకే, అది కూడా ఓకే. నాకు స్పెసిఫిక్గా ఏది నచ్చలేదు అంటే మన ఎన్టీఆర్ అన్న అంటే వరా క్యారెక్టరు మన దేవరా క్యారెక్టర్ని అయితే చంపడం అయితే చూపిస్తారు భయ్య. అది అసలు సంబంధమే లేకుండా చూపిస్తారు. ఓకే, అది పార్ట్ 2 కోసం లీడ్ పెట్టారు ఓకే. ఆ పాయింట్ అనేది కొంచెం ఎమోషనల్గా అన్నా కానీ ఇంకా ఏదైనా నాకు తెలిసినంత వరకు కొంచెం డెప్త్గా అన్నా చూపించింటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు మళ్ళీ నన్ను వేసుకోవద్దండి, వానికి నీతులు చెప్పి వీడు చెప్తున్నాడు ఏంద్రా అని చెప్పేసి. నాకు అక్కడ అనిపించింది భయ్య, అసలు నిజంగా కొరటాల శివ గారు పార్ట్ 2 డైరెక్ట్గా పెట్టేసినా బాగుండేమో. ఆ ఒక్క సీన్ వల్ల సినిమా బాగాలేదు అని చాలామందికి ఆ ఒక్క సీనే నిజంగా సినిమా మొత్తాన్ని దొబ్బిచ్చేట్టుగా చేసింది. ఇది ఎవ్వరు అడిగినా కూడా ఇది చెప్తారు. ఎందుకంటే చాలామందికి తెలుసు, మీరు కూడా ఇప్పటికి సినిమా చూసే ఉంటారు, మీరు కూడా గమనించండి. సినిమాని ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడ సినిమా దొబ్బింది అని చెప్పేసి ఆ ఒక్క పాయింటే గుర్తొస్తుంది. మిగతా సినిమాకి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, ఒక రేంజ్లో ఉంది సినిమా మాత్రము. ముఖ్యంగా ఆ సినిమాలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ గురించి పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు. అసలు ఆయన భుజాల మీద సినిమా మొత్తం తీసిబినాడని చెప్పొచ్చు. ఇంకా వేరే వాళ్ళ గురించి మనకొద్దు, ఆ సినిమా క్యారెక్టర్ల గురించి ఒక్క ఎన్టీఆర్ అన్నే సినిమాని లేపినాడని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను కదా భయ్య, పలానా పాయింట్ వల్ల నాకు సినిమా నచ్చలేదని. ఈ ముండ ఏం చెప్తున్నాడు, ఆ స్కల్స్ ఉన్నాయి, ఆ స్కల్ పార్ట్ 2లో పెడుతున్నారు, ఆ పార్ట్ 2 వల్ల సినిమా దొబ్బేస్తుంది, అది ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. అరే నువ్వు డైరెక్టరా, కొరటాల శివకార్ డైరెక్టరా, ఆయన ఏది రాసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను. ఆయన ఒక రకంగా రాసుకున్నారు సార్, నేను ఇంతకంటే బెటర్గా పెట్టింటే బాగుండు అని చెప్తున్నాను, కానీ ఇది తీసేసి వేరేది పెట్టింటే బాగుండు అని నేను చెప్పలేదు. నువ్వేం చెప్తున్నావు అంటే డైరెక్ట్గా ఇది తీసేసి వేరేదే పెట్టాల్సింది, అసలు ఆ సీనే పెట్టకుండా ఉండాల్సింది అని చెప్పేసి నువ్వైతే దొబ్బుతున్నావురా అన్న. ఇంకోటి చెప్పాడు మళ్ళీ చూడండి. ఈ స్టోరీ మనకి ఎప్పటికీ తెలియదు, మనం ఇంకా బుర్ర చించుకోవాలి, మెదడంతా ఆలోచించాలి. ఆ వాటర్ కింద ఉన్న బాడీ సౌర్యం
ఎవరికీ తెలియదు, అది ఎప్పటికీ తెలియదు. దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ కొరటాల శివ గారు. ఇది మన రివ్యూ ఆఫ్ దేవరా, ద బ్రిలియంట్ మూవీ ఆఫ్ దిస్. చూసారు కదా భయ్య, ఇంకెప్పటికీ ఈ స్టోరీ రాదని చెప్పేసి వాళ్ళ స్కల్స్ అయితే చూపించడం అని చెప్పేసి జరిగిందంట. ఇది పెద్ద గొప్ప. అసలు కొట్రాల శివ గారు ఇలాంటి ప్లానింగ్ వేసి తీశారు. ఇంకా వేరే అంటే పార్ట్ 2 తీయాల్సిన అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి నేను మెంటల్గా ఇట్లా పెట్టాను అని చెప్పేసి మనోడు చెప్పడం అయితే జరుగుతుంది. నాకు నిజంగా ఒక్కటి మాత్రం అర్థం కావట్లేదు, వీడు ఎంతసేపటికి ఆ ఒక్క పాయింట్ని ఎందుకు పట్టుకుంటున్నాడు అంటే వీడికి వేరే పాయింట్ లేదు పట్టుకోవడానికి. అంటే వీడి ఫుల్ వీడియో చూశాను, నాకు తెలిసినందుకు దీన్ని హైలైట్గా చెప్పాడు. అందుకని నేను ఈ వీడియో మీదే నేను చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి అసలు కొరటాల శివ గారు ఏ రకంగా ఆలోచించుకున్నారో నాకు తెలియదు, కానీ సినిమాని మాత్రం ఒక రేంజ్లో పైకి తీసుకుపోయారు. ఆయన తప్పేం లేదు. కాకపోతే ఆ ఒక్క సీన్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే మాత్రం నేను అంటే లాస్ట్ క్లైమాక్స్లో నిజంగా కాళ్ళు ముక్కేయంట కొరటాల శివ గారికి. ఆ ఒక్క సీన్ వల్ల ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర మనం పడాల్సి వస్తుంది. నిజంగా చాలా వాళ్ళు 300 కోట్లు పెట్టి ఈడిచ్చే బొకడాలో రివ్యూకి వాళ్ళు బలవ్వాల్సి వస్తుంది. వీడియో కాదు, చాలామంది ఇదే పని చేస్తున్నారు. అంటే నా ఛానల్లో కూడా రివ్యూ పెట్టాను నేను, సినిమా బాగాలేదని పెట్టలేదు, కానీ ఒక్కటే ఆయన కొరటాల శివ గారిని నిజంగా కొట్టినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను భయ్ ఆ రివ్యూలో. నాకు ఎందుకంటే ఆయన మీద అంత కోపం వచ్చింది. ఆ ఒక్క పాయింట్ వల్ల మొత్తం సినిమానే బ్యాడ్ వచ్చేట్టుగా వీళ్ళైతే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంత చేసిన ఆయన ఆ ఒక్క సీన్ని మార్చింటే వేరే రకంగా ఉండేదేమో నాకు అనిపించి నేను ఆ వీడియో చేశాను. వీడు ఈడు చెప్పే మాటలకి ఇంకా 300 కోట్లు పెట్టినోడు ఇంకా సంకనాకి పోవాలి అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. భయ్య మీకు ఒక్కటే చెప్తున్నాను, మీరు సినిమా చూసి మీరు డిసైడ్ అవ్వండి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పనా, లేదంటే లేదని చెప్పనా, అంతేగాని రివ్యూస్ చూసి మాత్రం సినిమా పోకండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న రివ్యూస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా.